కష్టం ఆదరణ చివరికి గెలుపు. కొందరి జీవితాల్లో వెనక్కు తిరిగి చూసుకుంటే అవమానాలు, బాధలు, కష్టాలు ఎన్నో ఉంటాయి. కానీ ఒకనాడు మంచి పొజిషన్లో, గొప్ప స్థానంలో, తిట్టిన వారే క్యూలో నిలబడి, మెచ్చుకునే స్థాయిలో నిలబడి పొగుడుతున్నప్పుడు వచ్చే ఆనందం అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే లిస్టులో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒకరైతే, తెలంగాణ కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం ఓకే చేయడం చూస్తుంటే రెండో కోవలో రెండో సింహం ఇప్పుడు రేవంత్ రెడ్డి అని అనుకో తప్పదు. కష్టాలు ఆయనకు చవి చూశాడు, ఇబ్బందికి గురయ్యాడు, చాలా దారుణంగా బాధపడ్డాడు, అల్టిమేట్గా కష్టపడ్డాడు. ఈరోజు ఊహించని స్థాయిలో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూడా కూర్చోవడం జరిగింది. పార్టీ ఇతర కండిషన్స్ ఏవైనా కూడా అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. లక్ష్యం నెరవేరేదాకా నిద్రపోకుండా కష్టపడితేనే అది సక్సెస్ అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భేటీ ఉండబోతుందా అంటే అవుననే సమాధానం తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో, సమావేశాల్లో ఫుల్ బిజీగా తిరిగేవారు. ఇదే సందర్భంగా ఎన్నికలకు ముందు టెంపుల్స్కు బాగా వెళ్ళారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని కూడా ఆయన దర్శించుకున్నారు, మొక్కుకున్నారు. అయితే ముఖ్యమంత్రి అయితే మళ్ళీ వస్తానని కూడా మొక్కుకున్నట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారి దంపతులు. ఇదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇటు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రికి మర్యాదపూర్వకంగా ఎప్పుడు కూడా భేటీ ఉంటుంది. బహుశా ఈ ప్లేస్లో ఎవరున్నా ఆ మర్యాదపూర్వకంగా భేటీలు అయితే కొనసాగుతాయి. గతంలో జగన్ సీఎం హోదాలో కేసీఆర్ ఇంటికి స్వయంగా వచ్చారు, మర్యాదపూర్వకంగా కలిసి వెళ్ళారు. సేమ్ ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి ఇటీవల బెజవాడ అంటే విజయవాడకు రాబోతున్నట్టు తెలుస్తుంది. బహుశా మరికొద్ది రోజుల్లో ఆయన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కు వచ్చి దర్శించుకుంటారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విజయవాడ ఇంటికి స్వయంగా రేవంత్ రెడ్డి కుటుంబం వెళ్ళబోతుంది. సింహం ఇంటికి మరో సింహం వెళ్తుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీడియాలో ఆసక్తికరమైన టాక్ నడుస్తుంది. ఇద్దరు ఒకే దగ్గర భేటీ అయి ఇద్దరు కూడా కాసేపు చర్చించుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడేందుకు ఎలాంటి కృషి చేస్తే బాగుంటుంది అనేది కాకుండా, గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ నుంచి ఇంకా విడిపోయిన తర్వాత కూడా కొన్ని వెంటాడుతూనే ఉన్నాయి. వాటిపై సమస్యలపై ఇద్దరు కూడా పరిష్కరించుకుంటారు. అనంతరం భేటీలో లంచ్ కూడా ఫాలో అప్ అవుతుందట. ఆ తర్వాత భేటీలో మాట్లాడుకొని లంచ్ చేసుకున్న తర్వాత తిరిగి రేవంత్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్కు వస్తారని క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రెండు రాష్ట్రాల్లో ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరి పొజిషన్ వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. కానీ ఎవరి రాష్ట్రంలో ఇంకొకరు ఏలు పెడితే మాత్రం బగ్గుమంటుంది అనేది క్లియర్గా తెలుస్తూనే ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి అపోజిట్ చాలా 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 ఉండేది కండిషన్స్, ఇటు వైసీపీకి అటు టీడీపీకి. ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఒకప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రి అవ్వడంతో ఖచ్చితంగా మళ్ళీ మాటలు ఉంటాయి, ఖచ్చితంగా మళ్ళీ చేతలు కూడా ఉంటాయి. ఏదేమైనా జగన్ ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్తే ఎలా ఉంటుంది అనేది చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అంశం. ఒకే ప్లేస్లో అటు జగన్ ఇటు రేవంత్ నిలబడి ఫోటోకు స్టిల్ ఇస్తే మామూలుగా ఉండదు.